IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి న్యూస్. మనం గత 3 రోజులుగా ఒక పేరు చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు, అది కూడా ఒక యూట్యూబర్ పేరు, అతనే ప్రణీత్ హనుమంత్. అసలు ఈ పేరు ఎందుకు ఇంత ఎక్కువగా వినిపిస్తుంది, అసలు ఇతను చేసినటువంటి రచ్చ ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మనం దీన్ని రచ్చను కూడా అనకూడదు, వరస్ట్ అని అయితే అనాలి. ఎందుకని ఏం మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఒక తండ్రి ఒక కూతురు మధ్య ఉన్నటువంటి రిలేషన్ను కూడా చాలా అసభ్యకరంగా అసహ్యంగా చిత్రీకరించగలిగినటువంటి పరిస్థితుల్లో, దాన్ని చూసి ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో కూడా సొసైటీ ఉంది అంటే ఇక దాన్ని ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదనే చెప్పుకోవాలి. సో ఇంత వరస్ట్గా చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అన్నిట్లో చేతిలో ఫోన్ దొరికితే చాలు పిల్లల ఫోటోలు చేయటం, పెట్టడం, వీడియోలు చేయటం, పెట్టడం, వాళ్ళ ఇంట్లో పిల్లలతో పాట పాడించి పెట్టడం, డ్యాన్స్ వేయించి పెట్టడం, ఇది ఒక ఫ్యాషన్లా తయారైనటువంటి పరిస్థితి. కానీ ఇవి పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఇలాంటి ఎదవలు కూడా ఉంటారు, వీళ్ళు మీ పిల్లల్ని ఎలా చిత్రీకరిస్తున్నారనేది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియో చూస్తే ఇక జీవితంలో మీరు ఇలాంటి వీడియోలు పెట్టరు, మీ పిల్లల వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. ఎందుకు దీని గురించి ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఒక్కసారి ఇది కనుక మీరు గమనించినట్లయితే, ఇతను ఒక వీడియో యుఎస్లో ఒక తండ్రి ఒక కూతురు వాళ్ళు చేసుకున్నటువంటి ఒక వీడియోని రిలీజ్ చేశారు. దాన్ని వీళ్ళు ట్రోల్ చేయటం, ఈ ట్రోలింగ్ ఏ స్థాయిలో ఉందంటే జుగుప్స కలిగించేటువంటి దరిద్రంగా ఉన్నటువంటి ఒక మాటల్లో చెప్పలేనటువంటి దీన్ని ది బాటిల్ గార్డ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనుకుందాం పోటీ. సో ఇతను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చేసినటువంటి ఈ వీడియోని చాలామంది ఇలాంటి వాడిని జైల్లో వేయాలి, ఇతనికంటే అతని ఫ్రెండ్ ఆది అని చెప్పి ఇంకొక అతను ఉన్నాడు, అతను ఇంకా ఓవర్గా మాట్లాడాడు, అతన్ని శిక్షించాలి, ఇలా ఎన్నో రకాల రీట్వీట్లు వచ్చినాయి. ఇవి అలా 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 వచ్చి చివరికి హీరో సాయి ధరమ్ తేజ్కు చేరింది ఈ ట్వీట్. సో ఈ వెంటనే సాయి ధరమ్ తేజ్ దీన్ని ఏపీ డీజీపీకి, అలాగే తెలంగాణ డీజీపీకి, తెలంగాణ హోమ్ మినిస్టర్కి, తెలంగాణ చీఫ్ మినిస్టర్కి, రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్కకి అందరికీ కూడా ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి దీని మీద సాయి ధరమ్ తేజ్ దీని మీద పోస్ట్ చేశాడో వెంటనే స్పందించి వాళ్ళు దీని మీద రియాక్ట్ అవ్వటం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటాము అని. నిజంగా అది ఆహ్వానించదగ్గ పరిణామం. దీని మీద ఏపీ డీజీపీ కూడా స్పందించడం జరిగింది. ఇది తెలంగాణ మంత్రి సీతక్క కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది, తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని కొంతమంది నీచులు వక్రీకరించడం దారుణం. సో ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అడ్రస్సింగ్ ద ఇన్అప్రాపరియేట్ కామెంట్స్ ఆన్ ఎ చైల్డ్, an FIR has been filed with Telangana Cyber Bureau and strict actions will be followed. We are committed to protecting all citizens, especially children అని చెప్పి సీతక్క పెట్టడం జరిగింది. సో వరుసనే అందరూ కూడా దీని గురించి స్పందిస్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తుంది, అసలు ఇలాంటి వాళ్ళని వదలకూడదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండిస్తున్నారు. అసలు వీళ్ళు చేసినటువంటి పని ఏంటి, అసలు వీళ్ళు చూస్తే డీజీపీ ఆఫ్ తెలంగాణ అడ్రస్సింగ్ ద ఇన్అప్రాపరియేట్ కామెంట్స్ అనే చైల్డ్ అండ్ FIR హ్యాస్ బీన్ ఫైల్డ్, ఆయన కూడా రియాక్ట్ అవటం జరిగింది. సో వరుసనే అందరూ కూడా దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఉమెన్ సేఫ్టీ వింగ్ స్పందించారు, రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ టు అవర్ నోటీస్ దిస్ ఇష్యూ. సాయి ధరమ్ తేజ్ గారు, చైల్డ్ సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ప్రియారిటీ ఫర్ అవర్ గవర్నమెంట్, విల్ లుక్ ఇన్ టు దిస్ ఇన్సిడెంట్ అండ్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్. సో రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది, తెలంగాణ చీఫ్ మినిస్టరు, మాకు ఇదే మెయిన్ ప్రయారిటీ, ఉమెన్ సేఫ్టీ, చిల్డ్రన్ ప్రొటెక్షనే మా మెయిన్ ప్రయారిటీ, దీని మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము అని. దానికి తగ్గట్టుగానే వాళ్ళు రియాక్ట్ అవ్వటం జరిగింది. సో అసలు వీళ్ళు చేసిన దరిద్రం ఏంటి అనేది ఒకసారి వాళ్ళ కామెంట్స్లోనే చూద్దాం.
నేనే అనుకుంటున్నాను ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. ఓకే, ఇది ఇక్కడతో అవ్వలేదు, ఇంకా చాలా ఉంది వీళ్ళు చేసిన కథలు, ఒకటి కాదు. ఆ ఒక్క వీడియో మీద ఎంత వరస్ట్గా ఎన్ని రకాలుగా స్పందించారు అనేది సో నేను అక్కడ వరకు లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to pedanana. ఓకే. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టాలి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్. కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. చూసారు కదా, సో ఈ ఎదవలు ఎంత వరస్ట్గా ఉన్నారు అనేది దీన్ని చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఈ ఆడియో వింటే. సో సింపుల్గా చెప్పాలి అంటే మీకు అర్థమయ్యేలాగా ఒకసారి చిన్నగా ప్లే చేసినప్పుడు మీకు కనిపించలేదేమో, కొంచెం పెద్దగా ప్లే చేస్తున్నాను. ఒక ఫాదర్ బెల్ట్ తీసి కొట్టడానికి వస్తూ ఉన్నారు పాపని. సో నేను అక్కడ లైక్ కొట్టా, అది చూసి లైక్ కొట్టాడంట. బెల్ట్ ని ఉయ్యాలా చేసి పాపను ఆడించడం చూసి లైక్ తీసేసాడంట. దానికి వీళ్ళందరూ పడిపండి అవ్వటం. He went from pedo nana to pedanana. ఓకే. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టాలి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్. సో వాడు ఎలాగో జైలుకి వెళ్తాడని ముందే సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు. బ్రో ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు. సో ఉన్నారు కదా, మీరే వీళ్ళ కామెడీ ఎంత వరస్ట్గా ఉంది అనేది. దీన్ని డార్క్ కామెడీ అని చెప్పి చెప్పుకుంటూ ఛానల్లో ఇలాంటి వీడియోస్ని చేస్తూ ఒక ఫాదర్ అండ్ ఒక డాటర్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని ఎంత వరస్ట్గా ఎంత వల్గర్గా చిత్రీకరిస్తున్నారు అనేది దీన్ని బట్టి మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ మెంటాలిటీస్ ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు ఇక్కడితో ఆగారా, దీనికి ముందు కూడా ఇంకా ఇలాంటి పనికిమాలిన వేషాలు ఏమన్నా వేసారా? చిన్న పిల్లల విషయంలోనే వీళ్ళ మైండ్ సెట్స్ ఇలా ఉన్నాయి అంటే వీళ్ళు నిజంగా సమాజానికి ఎంత సంఘ విద్రోహ శక్తులు అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. సో వీళ్ళేమి ఇది కొత్త ఏం కాదు. వీళ్ళ ఛానల్ చూస్తే ఇది వాళ్ళ యూట్యూబ్ ఛానలు. దాదాపుగా అన్ని వీడియోస్లోనూ అదే వల్గారిటీ. ఏ వీడియోలో అయినా సరే మీరు చెక్ చేస్తే అదే వల్గారిటీ, అదే థింగ్స్, వేరే ఏమీ లేదు. ప్రతి దాన్ని ట్రోల్ చేయటం, కామెంట్ చేయటం, వరస్ట్గా దాంతో వీళ్ళు ఫన్ క్రియేట్ చేసి దాన్ని డార్క్ ఫన్ అని చెప్పి పేరు పెడుతూ, డార్క్ కామెడీ అని చెప్పి ఒక పనికిమాలిన పేరు పెట్టి దాన్ని యూట్యూబ్లో వైరల్ చేయటం. వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారతారా అంటే ఇది పరిస్థితి. సో ఈ దరిద్రానికి పెట్టే ప్రతి వీడియోకి మీరు చూస్తే ఏది చూసినా కానీ మినిమం 3 lakhs 2 lakhsకి తక్కువ లేదు వ్యూస్. అంటే చూసే వాళ్ళ మెంటాలిటీ కూడా ఏ స్టేజ్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇతని వీడియోల కోసం జాయిన్ బటన్ మీరు ఇక్కడ చూస్తే, అంటే ఇతని కంటెంట్ చూడటానికి ప్రైస్ పెట్టి మరీ జనం చూస్తున్నారు అంటే మానవ సంబంధాలు మెంటాలిటీలు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. హిస్ ఫాదర్ ఈజ్ అన్ ఐఏఎస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, 2004 బ్యాచ్కి చెందినటువంటి అరుణ్ కుమార్ గారి కొడుకు. ఆయన ఏపీలో సివిల్ సప్లైస్లో కూడా వర్క్ చేయడం జరిగింది వాళ్ళ ఫాదర్. అలాగే మదర్ ఎంఏ సైకాలజిస్ట్. ఆమె చైల్డ్ రైట్స్ కోసం, చైల్డ్ అబ్యూజింగ్ మీద వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. తన ఇంట్లోనే ఒక అబ్యూజర్ ఉన్నాడని గ్రహించలేనటువంటి ఆ తల్లి ఈ వీడియోలు చూస్తే ఏమవుతుంది? ఒక్కసారి బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే ఇలాంటి పనులు అయితే చెయ్యడు. సో ఇతని ఇంత జరిగిన తర్వాత కూడా
అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన తప్పు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాం. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని నేను వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ మీద సెక్యులైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫన్నీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ఫస్ట్ మీ వన్ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయినా కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై జోక్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. అండ్ ఈ మ్యాటర్లో ఐమ్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది లా టు డూ ఇట్స్ డ్యూటీ. ఐఎమ్ అన్కండిషనల్లీ వెరీ సారీ ఫర్ క్రాకింగ్ జోక్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీబడి హూస్ ట్రిగర్డ్ అండ్ అఫెండెడ్ బై ద జోక్. నువ్వు ఇంత జరిగిన తర్వాత కూడా ఇతను చెప్పింది ఏంటి, నేను ఇలా జోక్లు వేయడం తప్పే, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద జోక్లు వేసినందుకు సారీ చెప్తున్నాను. అయితే మేము చేసినటువంటి కామెడీని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ కూడా అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. మేము ఒక టెంప్లెట్ బేస్డ్ తీసుకుని ఒక థీమ్ మీద మేము జోక్స్ వేసాము, బట్ అది రియల్ ఫాదర్ డాటర్ మీద చేశాము అన్నట్లుగా జనం ఫీల్ అయ్యారు. సో మేము అది కాదు చేసింది అని చెప్పి ఏదో తనని తాను వెనకేసుకొచ్చుకునేటువంటి ఒక ప్రయత్నమే చేశాడు తప్ప రియల్గా తనలో పశ్చాత్తాపం ఎక్కడ కనిపించట్లా. ఒకటేంటంటే నా తల్లిదండ్రులు నా ఫ్యామిలీని దీంట్లోకి లాగొద్దని చెప్పాడు. ఫైన్, అంతవరకు ఓకే. పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ తలరాతలను ఎవరు కనలేరు కదా. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇతను అన్న కూడా ఒక యూట్యూబరే, అజయ్ హనుమంత్. సో అతను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాడు, కాకపోతే ఇలాంటి పనికిమాలిని కాదనుకోండి. సో మెన్ స్టైల్ అనేటువంటి దాని మీద అతను యూట్యూబ్లో ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ బాగుంటాయి, షూస్, అలాగే వాచెస్, బెల్ట్, ఇలా రకరకాలైనటువంటి ఫ్యాషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద అతను యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు. అతను కూడా బాగా ఫేమస్. సో ఇతను చాలా సినిమాలకు ప్రమోషన్కి కూడా చేశాడు. రీసెంట్గా వచ్చినటువంటి సుధీర్ బాబు యాక్ట్ చేసిన హరోంహర సినిమాలో కూడా ఉన్నాడు ఇతను. కీడా కోలా సినిమాకి బ్రహ్మానందం గారి గెటప్స్, స్టైల్స్ ఇమిటేట్ చేశారు చూడండి, దాని వెనకున్నటువంటి పాత్రధారి, సూత్రధారి ఇతనే. సో చాలా సినిమాలకు ప్రమోషన్స్కి చేశాడు. హాయ్ నాన్నకి కూడా ప్రమోషన్స్కి చేశాడు. చాలా వీడియోస్ బజే వాయువేగంకి చేశాడు. ఇలా ఎన్నో వీడియోలు, ఎన్నో సినిమాలకి ప్రమోషన్ వీడియోస్ కూడా ఇతను చేయటం జరిగింది. ఇంకా ఇంత నికృష్టంగా, ఇంత దరిద్రంగా ఉన్నటువంటి ఈ ఛానల్కి దీంట్లో ఉన్న కంటెంట్ అంతా ఏ గ్రేడ్ కంటెంటే. ఒక్కటి కూడా డైరెక్ట్గా పనికొచ్చే కంటెంట్ అనేది చాలా చాలా తక్కువ దీంట్లో ఉన్నది. ప్రతి దాంట్లో డబల్ మీనింగ్ డైలాగ్స్, ప్రతి దాంట్లోని ఎవరో ఒకరిని క్రిటిసైజ్ చేస్తూ ఉండేటువంటి కామెంట్లు. ఇది చూడండి, అన్నీ ఎఫ్ బేస్డ్ జోక్స్, వర్స్ట్గా అనమాట. అన్నీ ఏది చూసినా కానీ ఇలాగే. ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఒక ప్రముఖ యాంకర్ ఒక సినీ ప్రమోషన్ వేదికగా చెప్పినటువంటి విషయం. ప్రాణి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ పనికిమాలిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మళ్ళీ దానికి ఒక ప్రమోషన్, అది కూడా ఒక సినిమా ఫంక్షన్ వేదిక మీద, ఏదో కాదు హాయ్ నాన్నే. సో ఇతను దానికి ప్రమోషనల్ వీడియోస్ చేశాడు కదా, సో దానికి ప్రతిఫలం అన్నమాట ఇది. సో ఇలాంటి ఇతను ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా టీవీలో వచ్చే కొన్ని కామెడీ షోల్లో రియల్గా కామెడీ ఉంటుందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కామెడీ షో అనేటువంటి పేరు అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు బాడీ షేమింగ్ చేయటం, ఏ రేటెడ్ కంటెంట్ని టెలికాస్ట్ చేయటం, పేరుకు మాత్రం ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ రన్ చేసేదేమో కామెడీ షో పేరు, కానీ దాంట్లో వస్తున్న జోక్స్ ఎంత విలువలు దిగజార్చే విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత వరసగా తయారయ్యారనేది ఆలోచించుకోవాలి. సో వాటినే ఎంకరేజ్ చేసి చూస్తున్నటువంటి పీపుల్ మరి ఇలాంటి వాళ్ళు అలాంటి వాటిని చూసే తయారవుతారు. అక్కడ చూడంగా లేని ఇక్కడ చూడరా
రెగ్యులర్ టీవీస్లో చూడగానే లేనిది నా యూట్యూబ్ ఛానల్లో చూడరా అని చెప్పి ఇలా తయారవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఏకతాటి మీదకి వచ్చి ఇతన్ని శిక్షించాలి అని అడుగుతుంది. సో ఇదే ఫిలిం ఇండస్ట్రీలో చెందినటువంటి ప్రముఖ డైరెక్టర్లు మాట్లాడినప్పుడు పోర్న్ చూడండి అని డైరెక్ట్గా చెప్పినప్పుడు ఏం మాట్లాడలా, ఇంటర్వ్యూస్లో ఎంకరేజ్ చేసినప్పుడు దీని గురించి మాట్లాడలా, అలాగే టీవీస్లో డైరెక్ట్గా కామెడీ షో పేరుతోటి ఏ గ్రేడ్ జోక్స్ వేసుకుంటున్నప్పుడు మాట్లాడలా. ఆ రోజు మాట్లాడుంటే ఈరోజు ఇంతవరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా సరే ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, లేదంటే ఇదే పరిస్థితి మరలా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం ఎవడైనా సరే ఇలాంటి వీడియోలు చెయ్యాలంటేనే వణికిపోవాలి, అలాంటి శిక్షలు వేయాలి. చెప్తారు చూడండి, 21 రోజుల్లో శిక్ష వేస్తాము, మరణ శిక్ష వేస్తాము, ఉరి శిక్ష వేస్తాము, యావజ్జీవ శిక్ష వేస్తాము. మాటలు కాదు, చేసి చూపిస్తే ఇలాంటి వాళ్ళకి కఠినంగా బహిరంగంగా ఒకసారి శిక్ష వేస్తే రెండోసారి ఇంకొకటి ఇలాంటి వీడియోలు చేయాలంటేనే భయపడతారు, ఇలాంటి కామెంట్లు చేయాలన్నా భయపడతారు. ఈవెన్ ఎన్నో ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్ కింద ఎవరు చాలామంది పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతోనో, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనో, లేదా వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు కూడా వీడియోలు చేస్తుంటారు, డ్యాన్సులు వేస్తూ చేస్తుంటారు, డైలాగ్స్ చెప్తూ చేస్తుంటారు. వీటికి కూడా కింద కామెంట్స్, అసభ్యకరమైనటువంటి కామెంట్స్, చెప్పుకోలేనటువంటి కామెంట్స్. ఇలాంటి వాళ్ళందరూ కామెంట్ పెట్టడానికి కూడా భయపడాలంటే అలాంటి శిక్షలు వేసి చూపిస్తేనే ఇలాంటి వెధవలు మారతారు, లేదంటే ఇదే పరిస్థితి రేపు ఇంకొక అమ్మాయికి జరుగుతుంది.